నమస్తే జలమా. నమస్తే అన్న. ఎట్లున్నావు? బాగున్నాం అన్న. బాగున్నారా? ఓకే, ఫేస్ లోనే తెలుస్తుంది ఆనందంగా ఉన్నామని. ఎట్లా ఇక్కడ యూటీవీ స్టూడియో దగ్గర రావాలని ఎట్లా అనిపించింది? యోయో టీవీ ద్వారా చాలా మంది వస్తున్నారు, పబ్లిసిటీ బాగుంది అని చెప్పేసి ఒకసారి మీ ద్వారా అందరికీ పరిచయం అవుదామని చెప్పేసి వచ్చాను. అవునా? ఓకే, సో ఇక్కడ రావడం మంచిగా అనిపిస్తుందా? హ్యాపీగా ఉందన్న, చాలా హ్యాపీగా. అందులోకి మిమ్మల్ని కలవడం ఇంకా హ్యాపీ. థ్యాంక్ యూ సరస్వతి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చింతల్ అన్న. చింతల్, ఓకే. నియర్ జీడిమెట్ల. జీడిమెట్ల చింతల్ అంటే ఇక్కడే ఉంటున్నారా? అంటే ఇక్కడే ఉంటామన్న, మొత్తం ఫ్యామిలీ మొత్తం. ఓకే, సో మ్యారీడ్? మ్యారీడ్ అన్న, ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు యువరాజులు. ఏం చేస్తారు సార్? సార్ కంపెనీలో చేస్తారు. కంపెనీలో ప్రైవేట్ ఎంప్లాయ్. ఓకే, మీరు సింగర్? అవునా? ఓకే, మీరందరూ చెప్తుంటే. అవునా? మీ అందరూ చెప్తుంటే మీరు సింగర్ అయ్యారు. సో అసలు అంటే మనం ఒక మంచి పాట పాడుకున్న తర్వాత, అంటే మీరు పాడిన తర్వాత మిగతా డీటెయిల్స్ లోకి వెళ్దాం. ఎందుకంటే మనం స్టార్టింగ్ పరిచయం చేసుకునేటప్పుడు ఒక పాట పాడించడం ఆనవాయితీ అనమాట మన ఏఐటీవీలో. ఒక మంచి పాటతోటి మన వాళ్ళందరినీ ఆకట్టుకో ఒక్కసారి. తప్పకుండా. రైట్. కోసేటి మీసాలోడు, పిల్లగాడు గుచ్చేటి చూపులోడు, మెచ్చేటి మాటలతో నచ్చేటి నవ్వులతో నా మనసు దోసినాడు, సరిజోడు కుదిరినోడు, మేనోడు బలిజోరు దారుంటాడు, మస్కెట్టు సంటోలి ఊరించే బిస్కెట్టు బంగారు మస్సుంటాడు, వాడు రింగులు జుట్టులు గింగిరాలు తిరిగిన మనసు బొంగారమై, ముద్దు ముచ్చట నీచంగా వద్దకు శేషాలు వంకిట తన ఉంగరమై, తన్నాడబడుతున్నదో పానం పెండ్లాడ కోరుతుందో, కళ్ళెల్లో తిరుగుతుండో వాడు పెదవుల్లో మెదులుతుండో, తన్నాడబడుతున్నదో పానం పెండ్లాడ కోరుతుందో, కళ్ళెల్లో తిరుగుతుండో వాడు పెదవుల్లో మెదులుతుండో, ఓలే 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 ఓలేయా, ఓలే 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 ఓలేయా. సూపర్. మొత్తానికైతే మీ సార్ని గుర్తు చేసుకున్నట్టున్నారు ఈ పాటతోట. లవ్ మ్యారేజ్ ఇది? అవునా? సూపర్. ఓకే, నిజంగా చాలా అద్భుతంగా మేడం. పాటలో అంటే కనపడుతుంది మీరంతా సాధన చేస్తున్నారనేది కనపడుతుంది. అసలు ఎట్లా అంటే మీరు పాటలు పాడగలరని ఎట్లా అనిపించింది మీకు? ఫస్ట్ ఎక్కడ మీరు నిరూపించుకోగలిగారు? యాక్చువల్లీ నేను పాడటం కూడా 1 year నుంచి అన్న. టెంపుల్లో నేను పాడగలనని ఒక పంతులు గారు చెప్పారు. టెంపుల్లో ఆంటీస్ అందరు పారాయణం చేస్తున్నారు. నేను ఎర్లీ మార్నింగ్ వెళ్తాం కదా కార్తీక మాసం. అవును, కార్తీక మాసం శివాలయంకి వెళ్ళినప్పుడు అందరు పాడుతున్నారు. నేను అడిగాను అనమాట, నేనే కావాల్సుకొని అడిగాను, నేను ఒక పాట పాడొచ్చా అని. అప్పుడు ఒక పాట పాడాను. ఇంకా నెక్స్ట్ డే నుంచి పంతులు గారు అమ్మాయి రాలేదా, అమ్మాయి రావాలి అన్నట్టుగా నా నెంబర్ తీసుకొని ఎవ్రీడే కాల్ చేసి, ఎర్లీ మార్నింగ్ 5 కల్లా వచ్చాయమ్మా, నువ్వు వస్తే అందరు కూర్చొని కాసేపు భజనలాగా పాడుతున్నారు, సో జనాలు ఎక్కువ ఉంటున్నారు అని చెప్పేసి పంతులు గారు ఎప్పటికైనా నువ్వు మంచి పాటల్లో ఇంప్రూవ్ పొందుతావమ్మని చెప్పారు. స్వామి ఆశీర్వదించారు. సో అలా నడుస్తుంది. అదే జర్నీ. ఓకే, అంటే మామూలుగా అయితే మన ఇంట్లో బాత్రూమ్ సింగరా? ఇంట్లో బాత్రూమ్ సింగరే. బాత్రూమ్ సింగరే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంకరేజ్ చేస్తారనమాట, వాయిస్ బాగుందమ్మా నీది, నువ్వు పాడగలవు, కొంచెం ధైర్యం పెంచుకో అని చెప్పేసి, స్టేజ్ ఫీలింగ్ ఉండొద్దు అని చెప్పేసి ఆ స్వామి చెప్పారు. ఇంకా అప్పటి నుంచి కంటిన్యూగా ఆ భజనల్లో పాడుతూ ఇంకా మా ఓన్ బ్రదర్ కూడా సింగరే, వాళ్ళ ఆర్కెస్ట్రా ఉందన్నమాట. అయ్యప్ప స్వామి సీజన్ లో ఫుల్ బిజీ. సో వాళ్ళతో పాటు నేను పాడతానని అన్నయ్యకి కూడా తెలియదు. అవునా? ఇలాగే ఇంకా గుడిలో వీళ్ళది భజన కార్యక్రమం వాళ్ళు అరేంజ్ చేశారనమాట. కార్తీక పౌర్ణమికి దీపోత్సవం, కోటి దీపోత్సవంలా అవుతుంది. సో అక్కడ వాళ్ళు మా గుడి ద్వారా ఒక అమ్మాయి పాడతారు. ఆ అమ్మాయిని మా గుడి సింగర్ అనుకుంటాం, మా గల్లీ సింగర్ అనుకుంటాం మేము ఆమెని. ఆమెను మీకు పరిచయం చేస్తాము అని చెప్పేసి అంటున్నారు. సో అప్పుడు అన్నయ్య వాళ్ళది ఆర్కెస్ట్రా అక్కడ. ఆ పంతులు గారు నేను ఎక్కడో లేడీస్ అందరిలో కూర్చున్నాను, పిలిచి ఈ పాపనే పాడుతుంది అని చెప్పేసి అంటే, అన్నయ్య అప్పుడు మా సిస్టర్ కదా ఆవిడ అని చెప్పేసి, అప్పుడు అన్నయ్య నువ్వు పాడతావని నాకు తెలియదమ్మా అన్నట్టుగా కొంచెం నేను థ్రిల్ గా ఫీల్ అయ్యాను. అన్నయ్య ముందు నేను పాడడం థ్రిల్ గా ఫీల్ అయ్యాను. అంతే కదా మరి, ఎందుకంటే రక్త సంబంధం, పైగా ఎప్పుడు తెలియదు అన్నయ్యకి, తెలియదు, సడన్ సర్ప్రైజ్ లా కనిపించింది. సర్ప్రైజ్ లా అనిపించింది. అన్నయ్య బాగా పాడతారు, ఇంకా అతనే నాకు గురువు అన్నట్టు. ఓకేనా? ఓకే, సో మీ ఇంట్లో 2 సింగర్స్ అయితే? అవునా? ఓకే.